అసలు ఇస్లాంకి క్రిస్టియానిటీకి పడద్దా? ఇస్లాంకి క్రిస్టియానిటీకి పడద్దా చెప్పు. పడదు కదా. వాళ్ళు అంటే వీళ్ళంటే వాళ్ళు కదా. భగవద్గీత చూడు, ఖురాన్లో కూడా తర్జుమా చేస్తున్నారు. నిజాలు చెప్పుకునే దానికి ఏం రోగమయ్యా? నిజం చెప్పుకోడానికి ఏముంది? అయితే మరి నిజమైనా కాదు ఇది. తల్లితో బిడ్డ సంసారం చేసే బుక్కు దానికి వచ్చి నువ్వు సంఖ్యలో అవి నమ్మి ఏందయ్యా? మనిషి అని నాకు రోగాలు రావా? నేను చెప్తున్నా. నాకు ఎన్నోసార్లు అవపడ్డాడు. అదేమంటే నాకు కాళ్ళు నీళ్ళు కారుతాయి, పుండ్లు పడ్డాయి, నాకు దేవుడు స్వస్థత చేసినాడు అని చెప్తున్నాడు. నాకు బిట్రగుంట్లో 5-6 సార్లు అవపడ్డాడు పొట్టి వెంకటేశ్వరులు. అట్ట కాదయా. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు, ప్రపంచంలో క్రిస్టియానిటీలో పెద్దెవరు? పోపు. ఉండరా. నేను ఈ మధ్య దేవుని నమ్మిందా? ఎవరా? పోపు కాదా ఆయన? పోప్ అంటారు అనమాట. ఇటలీ ఉంటది, ఇటలీ రాజధాని వాటికన్ సిటీలో ఉంటది అనమాట. ఆయన అన్నమాట అందరినీ లేపుతుంటారు. ఆయన వీల్ చైర్ లో ఉంటారు, ఆయన లేపొచ్చు కదా. తెలుసా? ఆయన్ని ఒకరోజు భారతదేశం పిలిస్తే ఏమన్నాడు తెలుసా? శ్రీరామచంద్రమూర్తి పుట్టిన నేల, శ్రీకృష్ణుడు పుట్టిన నేల, భారతం చదివిన నేల, అలాంటి నేల మీద ముందు కాళ్ళు పెట్టకూడదు, తలబెట్టి నమస్కారం చేయాలా, ఒళ్ళు తినమరిగి సుఖమరిగి ఒళ్ళు పెరిగిపోయింది, లేదంటే మళ్ళీ జన్మంటూ ఉంటే భారతదేశంలో పుట్టాలని అన్నాడు. నేను కాదు, పోపు. ఆయనకి అమెరికా అధ్యక్షుడి కన్నా ప్రైవేట్ సెక్యూరిటీ ఎక్కువ ఉంది తెలుసా? ఆయన అంటే ప్రపంచాన్ని శాసించే చాలా కొద్ది మందిలో అతను ఒకడు తెలుసా? నాకు తెలియదు. నీ మధ్యకాలం సరే ఇది చదివే కదా, ఆ ముందు ఇది చదువు. ఇది ఉందో లేదో చూడు. ఆదికాండం 35:22 పాత నిబంధన లేదు. తల్లితో బిడ్డతో కొనుక్కునేది, ఇట్లాంటి సంకల్లో పెట్టుకొని తిరిగేది ఇదంటయా? చెప్పు. 35:22 ఆదికాండం 35:22 చదువు. 24 ఉండేది ఆడ. తిప్పు, పేపర్ తిప్పు, చదువు. తినిపి 32 ఎందుకు లేకుండా ఇదిగో ఇక్కడ 35 అన్నా కదా. 36 ఎక్కడి నుంచి? 38:15 ఆదికాండం 38:15 చెప్పా. గినిపి దాంట్లో ఉండేదేదో. అసలు నిజాలు చెప్పుకునేదానికి భయపడతారు, కానీ ఈ కొస నుంచి ఆ కొస దాకా ఉండరా. ఆ మార్గం ఆమె కాదు 38 ఆదికాండం 38:15 15:16 వచ్చిన ఉంది. 15:16 ఇది ఉండరా. 15:16 పదహద్దు కదా. 15 చదువు. 15 చదువుతున్నాను చూడు. యోధ ఆమెను చూసి కప్పు కొన్నందున వేసి అనుకొని ఆ మార్గున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదనను రమ్మని చెప్పాను. చెప్పాను. అందుకు ఆమె నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చేదవని అడిగాను. అందుకు అతడు నేను మందులో నుండి అర్థం చెప్పు. అదేని ఇప్పుడు ఇక్కడ నీతో పోయిందనుకో నాకేమి ఇస్తాం ఏమి అట్లా సంభాషణ మాట్లాడుతావా? అర్థమైతే చెప్పవా? దాని గురించి చదివావు కదా. అదే కదా. ఇప్పుడు ఒక బూత్ పుస్తకం దీంకొని వచ్చి జనాల్ని ఎర్రి గొర్రెలు చేయడం, అది మైక్ ఇస్తా చదవయా? నేను మైక్ ఇస్తా చదువుతురా. సరేలే మీరు ఏంది విశ్వాసం? ఇది విశ్వాసమా? నీ బిడ్డల చేత చదివిస్తావు నువ్వా? నీకు 4 కూతుర్లను నీ బిడ్డల చేత చదివిస్తావు. ఇది చెప్పువయా నువ్వా? నీ బిడ్డల చేత నీ కూతుర్ల చేత చదివిస్తావా నువ్వు? ఇది ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయి. అలాగ వాళ్ళు జరిగింది. యూట్యూబ్ ఓపెన్ చేయి. ఇది నేను చెప్పేది కాదు కదా. ఈ గూగుల్ ఇదన్నీ మొత్తం అమెరికా వాళ్ళే కదా. గూగుల్ ఓపెన్ తీ చెప్తా. నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయబోయా? లాగ్ దిగిపోయా నువ్వు. విన్నావా నువ్వు కూడా?
ఏమ్మా నేను నా కాడు నేను చదివినానా ఆయన బుక్ లో నేను చదివినానా? అదే ఇప్పుడు ఆయన నేను చెప్పితే గొడవ అయ్యా ఇంట్లోనా? తల్లి కాడు బిడ్డ పడుకునేది, బిడ్డ కాడు తల్లి పడుకునేది నేను చెప్తే గొడవ అయ్యా. చెప్పకూడదు. అదేలే ఉండు కట్ చేయవా, కట్ చేయి. యూట్యూబ్ ఓపెన్ చేయి, యూట్యూబ్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. నిన్నొక్కు నొక్కు. నీకు యూట్యూబ్ ఓపెన్ చేయకుండానే అంతే. మైకు చర్చ్ ఫర్ సేల్ అని కొట్టు. ఇదే నేను కొడతా. ఇది నీ సెల్లే కదా, నేనేం చేయలేదు కదా. అయినా నాకు నీకు బాగా పరిశుద్ధాత్మ దీంట్లో కూడా ఎక్కువ ఉంది కదా, నేనేం చేయలేను కదా. చర్చ్ ఫర్ సేల్ తెలుగు అని కొట్టు. దేవు వీడియో తెలుగులోనే చెప్పద్దు. ఎందుకు అసలు ఇట్లాంటి అబద్ధపు ప్రచారాలు ఎందుకు? సరే ఈ కొస నుంచి ఆ కొస దాకా ఎప్పుడైనా బైబిల్ ఈ కొస నుంచి ఆ కొస దాకా మొత్తం పూర్తిగా చదివి వినిపించావు మీ విశ్వాసులకి పాస్టర్ గారు? ఇదిగో ఈ చర్చిలన్నీ అమ్మకి తెంగతారంట. నువ్వు కొనే పని అయితే కొనుక్కో. ఎన్ని రెస్టారెంట్లకు చేస్తుందా? కట్ చేయవా? చూద్దాం. ఉండండి ఒక్క నిమిషం. చూద్దాం. అసలు నిజాన్ని వదిలేసి అబద్ధ ప్రచారాలు ఏంది? అన్ని చూద్దాం. ఒక్కటి కూడా నిజం ఉండదు బైబిల్. పాత నిబంధన చూసుకుంటే యేసు పేరు ఉండదు, కొత్త నిబంధన చూసుకుంటే ఏమో యెహోవా పేరు ఉండదు. నువ్వు పాస్టరే, నువ్వు ఒక చూసే వీడియోలో నేను చూడండి కదా. నువ్వు చూడకుండా వచ్చిందా హిస్టరీలోకి అవన్నీ? అవి నేను అవి పంపిస్తున్నాను. నీకు హిస్టరీ అంత అమ్మాయికి పూకులు ఏం కాదు అయ్యా, అంత అమ్మాయికి పూకులు ఏం కాదు. వస్తుంటే నువ్వు లేచా కట్ చేశారు కదా విశ్వాసి నువ్వు. అలాంటి వీడియో వచ్చినప్పుడు చూడకూడదు కదా విశ్వాసి నువ్వు. ఎట్ట చూస్తున్నావు? విశ్వాసే ఆయన పాస్టర్ అంట. నువ్వు చూసే వీడియో లాగా కూడా చూపిస్తాను ఒకరు. చూపి అవి నేను పాస్టర్ గారమ్మా, మీకు రోజు ఆదివారం పూట మీకు చెప్తా.